ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రేయర్ స్టార్ట్ చేయగానే ప్రభువా అది కావాలి, ప్రభువా ఇది కావాలి, ఇది కాదు ప్రేయర్. ప్రార్థనకు ఉపక్రమించగానే చేయాల్సింది ఏంటో తెలుసా? మొదట నీకు కలిగి ఉన్న వాటిని తలచుకొని మరీ కృతజ్ఞతలు చెల్లించు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆ పాట, ఆ భావం ఎంత భావం అది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా. చూసారా? నీవు చేసిన ఉపకారాలకు నేను ఏం చెల్లించగలను తండ్రి అంటే, ఉపకారాలు జరుగుతున్నాయా జరగట్లేదా? జరుగుతున్నాయి, మనకు కనబడట్లేదు. గుర్తిస్తే కనబడతాయి, గుర్తించకపోతే ఏం కనబడతాయి చెప్పండి? నీకు అనుకున్నదే జరగాలంటే ఇంక జరిగినవన్నీ ఏమైపోయినట్టు మరి? అంటే ఇప్పుడు అన్నీ జరిగినవన్నీ తీసేసి నువ్వు అనుకున్నది జరిగిస్తే హ్యాపీ ఉంటావా? జరిగినవన్నీ తీసేసి నువ్వు అనుకున్నది ఒక్కటే జరిగిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఉండలేవు. అంటే ఇప్పుడు నీ భక్తి జీవితంలో నీకు ఏం కావాలంటే, జరిగిన దానిని బట్టి ఆనందించడం నేర్చుకో ఫస్ట్. చాలా మేలులు జరిగాయి, చేశాడు ఆయన, నిన్ను విడువలేదు, ఎడబాయలేదు. అనుభవాలతో ఆలోచించి అర్థం అవుతుంది, మనసు పెట్టి ఆలోచించి అర్థం అవుతుంది. మనసు పెట్టి కొంచెం. అందుకే ఫస్ట్ ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించు, కృతజ్ఞత చెల్లించు. ఆ తర్వాత ఒక మాటను తండ్రితో, తండ్రి సమస్తము నీ వలన నాకు అనుగ్రహింపబడింది తండ్రి, నాకు పొదువేమీ లేదయ్యా, నీ ఉన్నావు నాకు చాలయ్యా. ఇక నా జీవితంలో ఏమైనా లోట్లు ఉన్నాయేమో ఒకసారి దృష్టించు తండ్రి, నీ చిత్తమే నా జీవితంలో జరగనివ్వు తండ్రి. నేను అడ్డు చెప్పను, ఆటంకపరచను, అలాగని ఇలాగే జరగాలని నిన్ను ఇబ్బంది పెట్టను. నీ చిత్తానికి నేను సరెండర్ అయిపోతున్నాను అని అడగటం నేర్చుకోండి. అప్పుడు భక్తులు అవుతారు. వన్స్ మీరు భక్తులు అయ్యారనుకోండి, రావాల్సినవి వస్తానే ఉంటాయి.